బ్యాక్ టు న్యూస్. ఏపీలో అభివృద్ధి సంక్షేమానికి సీఎం చంద్రబాబు కేర్ అడ్రస్ గా నిలిచారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రేపు అనంతపురంలో నిర్వహించే సూపర్ హిట్ సభా ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో అరాచకం విధ్వంసానికి మారు పేరు వైఎస్ జగన్ నిలిచారంటూ ఈ సందర్భంగా పయ్యావుల ఆరోపించారు. రాయలసీమలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయిందన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మంత్రి పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రేపు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభను అనంతపూర్ గడ్డ మీద ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. పయ్యావుల కేశవ్ అంతా ఉన్నారు. మంత్రి గారు, ఎలా చూడాలి రేపు జరిగే మీటింగ్ ని? రాయలసీమనే ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నారు? రాయలసీమని ప్రత్యేకంగా అనేది కాదు, రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా ఉన్నాం. అందులో రాయలసీమలో జరిగినటువంటి డెవలప్మెంట్ మీద రాయలసీమలో చర్చ అనేటువంటిది జరపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థి పార్టీకి మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమకి ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరంలో ఏం చేసింది అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సభ ఏదైతే జరుగుతోందో అనంతపురం జిల్లా ప్రజల ఆశీస్సులతోటి, వాళ్ళ ఆకాంక్షల్ని పూర్తి చేస్తున్న దిశగా వాళ్ళ ఆశీస్సులతోటి ఈ సమావేశాన్ని మేము జరుపుకోగలుగుతున్నాం. మా టీం ఎన్డీఏకి ఏదైతే ఒక స్పష్టమైనటువంటి మెజారిటీలతో గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి బాధ్యత మా అందరికి ఉంది అని మొదటి రోజున మేము జిల్లాలోకి అడుగుపెట్టిన రోజున శాసనసభ్యులందరం చెప్పాం. మేము 100 రోజుల్లో హంద్రీ నీవాని పూర్తి చేయగలిగాం. మరి చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలన్నింటినీ అమలు చేశారు అనేటువంటిది ఈ జిల్లా వేదిక ద్వారానే మేము చెప్పాలనుకుంటున్నాం. అందరినీ కాలువని డబుల్ చేశాము, సంక్షేమాన్ని డబుల్ చేశాము, జిల్లా అభివృద్ధిలో పరిశ్రమల పురోగతిని డబుల్ చేసినటువంటిది. మేము పనిచేసేటువంటి టీం, ఈ జిల్లాకు శ్రామికులుగా పనిచేసేటువంటి టీం మాది. లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిశాదశను చూపించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. దేశంలో ఉన్నటువంటి మోడీ గారు ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ లాగా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేదానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఉపయోగపడతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్థానికంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి తన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నందుకు ఎలా ఎన్నికల తీర్పు ఇచ్చామో ఈరోజు అంతకన్నా బలంగా ఎన్డీఏ కూటమి ఉంది అని ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పేందుకే అనంతపురం సమావేశం. మీ ప్రాధాన్యత ఎక్కువ ఉంది అని చెప్పుకునే విధంగా బల ప్రదర్శనలాగా దీన్ని భావించవచ్చు మీరు? ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినంత కాలమే ఎవరి అడ్డాయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడాని ప్రజలు స్పష్టంగా చూడగలుగుతున్నారు. ఆధిపత్య పోకడలకి, పెత్తందారీతనానికి, అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిస్తే, అభివృద్ధికి, ఆత్మీయకరమైనటువంటి పాలనకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం కూడా ఇక్కడ పయ్యావుల కేశవ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే రేపు జరిగే మీటింగ్ కి వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఇక్కడ పార్టీ నేతలంతా కూడా ఏదైతే ఈ సభను సక్సెస్ చేసేందుకు శ్రమిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గౌతమ్ తో రవిచంద్, 10 టీవీ, అనంతపురం.